ఎందుకు ఫాలో చేస్తున్నారు? స్టెప్ బ్యాక్. ఐఎమ్ గోయింగ్ టు కాల్ ది పోలీస్. నువ్వు ఇక్కడి నుంచి తప్పుకుంటే నేను నా ఇంటికి వెళ్తా. సారీ, మీరు ఇక్కడ ఉంటారని తెలీదు. నిన్ననే మూవ్ అయ్యాను. ఎదురండి. రే గుణ, నీ నైబర్ చాలా బాగుందిరా. భయపడ్డావా? నొప్పేస్తుంది. జింగ్ ఉంది ప్లేస్. You're right. Zing on the place. Let's unpack the box. ఇల్లు సర్దిస్తే పని అయిపోతుందిగా. అన్ప్యాక్ చేయాల్సింది బాక్సెస్ని, నన్ను కాదు. ఆలు ఫ్రై ఎలా ఉందిరా? బొక్కలా ఉంది. ఆలు ఫ్రై అంటే ఆయన చికెన్ ఫ్రై చేయొచ్చుగా. అది ఇవాళ శనివారం కదా, తాగడానికి శనివారం లేదు. మరి పోనీ మిల్లెట్స్ తింటావా? వద్దు అంకుల్, నాకు ఇష్టం లేదు.
నాకు ఇష్టం లేదురా. మీ ఆంటీ ఊరుకోదు. అంటే మిల్లెట్స్ తింటే నాకు బ్రెయిన్లో ఏదో సాడ్ సాంగ్ రన్ అవుతుంది అంకుల్. అవునరా, నాకు ఏదో ఒక సాడ్ సాంగ్ రన్ అవుతుంది. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. మరి నీకేం సాంగ్ రన్ అవుతుందిరా? మీకు వినిపించినంత క్లారిటీ తోటి నాకు పాట వినిపించదు అంకుల్. సరేగానే వాడికోసారి ఫోన్ చేయ, వాళ్ళు తిన్నారా లేదో. ఏంట్రా ఎక్కడ్రా? బాక్సెస్ అన్ప్యాక్ చేస్తున్నాం, కాల్ చేసి దబ్బకు. ఓ ఓ బాక్సెస్ అన్ప్యాక్ చేస్తున్నావా? అర్థమైందిలే. రేయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవచ్చు కదా, అప్పుడైతే ప్రశాంతంగా చేసుకోవచ్చు. సర్లే పెట్టేస్తున్నా. వైదు, మనం కూడా అటక మీద ఉన్న బాక్సెస్ అన్ప్యాక్ చేయాలి. అబ్బా, ఈ వయసులో మనకు అన్ప్యాకింగ్ ఎందుకు లేరా? హాయిగా ఆలు ఫ్రై తిని విస్కీ తాగు. ఏ అంటే బాక్సెస్ అవి హెవీగా ఉంటాయి కదా అంకుల్, మళ్ళీ మీకు బ్యాక్ పెయిన్ అవన్నీ ఎందుకని ఇవన్నీ మనం రుద్రగాడికి వదిలేద్దామే. పోనీ నువ్వు సర్దొచ్చు కదా. అంటే నాకు సర్దుకోవడానికి బాక్సులు అంటూ ఉండాలి కదా అంకుల్. కోడ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు మీరిద్దరు, నాకేం అర్థం కావటం లేదు. నిన్న ఎగ్జిబిసియాన్ డే మొనికాస్ అనే ఒక స్పానిష్ సినిమా చూసాను. చూసావా నువ్వు? చూడలే. అందులో విలన్ అమ్మాయిలు ఏం చేస్తాడో తెలుసా? సినిమా చూడలే అని చెప్పా కదా. ఓకే, అందులో విలన్ అమ్మాయిల్ని అందులో విలన్ అందులో సరే ఇంటికి వెళ్తారా? అంతలో వాడు అమ్మాయిని ఏం చేస్తాడు? అన్నయ్య, ఇంద్రారెడ్డి కాలనీ బస్ స్టాప్ దగ్గర నా స్కూటీ ఆగిపోయింది. త్వరగా వచ్చి నన్ను పికప్ చేసుకోవా? ఇక్కడ ఎవరూ లేరు. బాయ్. కటింగ్ సార్? ఏయ్, కటింగ్ ఇవ్వకో, కట్ చేస్తా నా కొడక. మా గట్ట మాకిస్తే వెళ్ళిపోతాం. లేదు నా కొడక, లే సార్. సార్ అక్కడ ఏం లేదు సార్, అందులో ఏం లేదు సార్. ఏంట్రా ఇవి? సాల్ట్ ప్యాకెట్ సార్ అవి. సాల్ట్ ముయ్ సాల్ట్ సార్ అది సార్ సార్ సి ఫర్ కటింగ్. పేరుకేమో కటింగ్ సెలూన్, కానీ అమ్మేదేమో
కొకేన్ అని నేను ఎవ్వరికి చెప్పను కానీ ఒక్క 50,000 ఆ ప్యాకెట్ ఒకటే 50,000 సార్. నేను అమ్ముకోను కదా. కరోనా వల్ల బిజినెస్ కూడా సరిగ్గా లేదు సార్. కరోనా కాబట్టే ప్రతి ఒక్కడు ఇంట్లో కొక్కెన్ కొట్టి పనుకుంటున్నాడు. కోకమ్మ కబుర్లు ఆపేసి డబ్బులు తేయ్. లేవు సార్. తీరా తీరా. పద రేయ్. నమస్కారం సార్. సీట్ ప్యాకెట్ ఇవ్వు. ఇదిగోండి సార్. ల్యాప్టాప్ ఎక్కడి నుంచి దొబ్బుకొచ్చావురా? స్కాలర్షిప్లో ఇచ్చారు సార్. బాగుంది నీ ల్యాప్. టాప్. ఈ కానిస్టేబుల్స్ ఇద్దరు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. బాబాయ్ ముట్టి ఏంటి చాటింగా? లేదు సార్, ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చేస్తున్నా. ఏం చదువుతున్నావు? కంప్యూటర్ సైన్స్. గోల్డ్ మెడలిస్ట్ బాబు. అయితే నెక్స్ట్ మైక్రోసాఫ్ట్లో జాబ్ అనమాట. ఆల్రెడీ వచ్చింది సార్, కానీ జాయిన్ అవ్వడం లేదు. ఎందుకు? నాకు ఒక ప్రోడక్ట్ ఐడియా ఉంది, నేనే కంపెనీ పెడదాం అనుకుంటున్నా. నువ్వు కంపెనీ పెట్టేస్తావా? మైక్రోసాఫ్ట్ కూడా చిన్నగానే మొదలైందిరా. అవునా? అయితే మరి నీ కంపెనీలో నాకు జాబ్ ఇస్తావా? టాలెంట్ ఉంటే ఎవరికైనా ఇస్తాను సార్. అంటే నీ గ్యారంటీగా జాబ్ ఇవ్వదురా. రేయ్, మరో బిల్ గేట్సా? రుద్ర, ఒకసారి బొటిక్ వెళ్దాం. షాపింగా? టీ దాగి వెళ్దాం. షాపింగ్ కాదు, నేను చెప్పాను కదా నా నైబర్ గురించి. వాడనేమో డౌట్ ఉంది, ఒక్కసారి వెళ్దాం. కమాన్, నువ్వు మరీ ఎక్కువ ఇమాజిన్ చేసుకుంటున్నావు. టీ దాగి వెళ్దాం. సో ఏంటి నీ ప్రోడక్ట్ ఐడియా? చిన్న చిన్న టీ వెండర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళ కోసం ఒక యాప్ చేద్దాం అనుకుంటున్నాను. అది మా నాన్నగారు. శేఖర్, ఇవాళ షాప్ క్లోజింగ్ కదా, ఆ మానిక్విన్స్ అన్నిటినీ ఇంటికి మూవ్ చేయాలి. ఓ సారీ, డోర్ తెరిచే ఉంచానే. హలో, వెల్కమ్ టు డాల్స్ అండ్ డూడ్స్. ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ గోయింగ్ ఆన్? ఒకతను బ్యాక్ డోర్ లోంచి రావడం చూశాను. నా వర్కర్ అయి ఉండొచ్చు. హే, మీ ఇల్లు రోడ్ నెంబర్ 13 తిలక్ నగర్లో కదా? అవును. మీ పక్కింటి వాడి సంగతి ఏంటి? నా పక్కింట్లో ఎవడున్నాడో కూడా నాకు తెలీదు. కానీ ఎందుకు అడుగుతున్నావు? షీ థింక్స్ హిస్ ఎ క్రిమినల్. క్రిమినల్? ఐఎమ్ నాట్ ష్యూర్. అతన్ని క్రిమినల్ అని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే రాగాది క్రిమినల్ బ్రెయిన్. తను క్రైమ్ రిపోర్టింగ్ చేస్తుంది. ఓ, సో అందరూ క్రిమినల్స్ లాగే కనబడతారు. నువ్వు నేను కూడా. ఏంటి, స్టోర్ క్లోజ్ చేస్తున్నావా? అవును. యాక్చువల్లీ కోవిడ్ వల్ల బిజినెస్ మొత్తం పోయింది. షాప్కి రెంట్ కూడా రావడం లేదు. అందుకే వచ్చే గురువారం స్టాక్ మొత్తం ఆక్షన్ వేస్తున్నాను. ఐమ్ సారీ.
ఇట్స్ ఓకే. రేయ్ వెళ్దాం భద్రా, అర్జెంట్ శానిటైజ్ అవ్వాలి. మీ దగ్గర శానిటైజర్స్ ఉన్నాయా? యా ఆఫ్ కోర్స్. నాకెక్కడా దొరకడం లేదు.